హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి యెషయా ప్రవచన గ్రంథం యెషయా ప్రవచన గ్రంథము 46వ అధ్యాయం. చిన్న స్టూడియో ఏదైనా ఉంటే కొంచెం బైబిల్ పెట్టుకొని బాగుంటుంది, ఉంటే ఏం లేకపోతే పర్వాలేదు. దేవునికి స్తోత్రం. 46వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుంటున్నది మొదలుకొని నేను శంక పెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే చేసి ఉన్నాను. చెంత పెట్టుకున్నవాడను నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించువాడను నేనే. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో ఈరోజు మనం పురస్కరించుకున్నటువంటి కార్యక్రమం అయితే ఉందో డోలాహరణం కార్యక్రమం అంటాం, తొట్టెల కార్యక్రమం అంటాం. ఈ యొక్క తొట్టెల కార్యక్రమం ఈ రీతిగా చేయాలి, ఈ రోజులకి చేయాలని బైబిల్లో లేదు. లోకంలో 21 డేస్ తొట్టెలు వేస్తారు సర్వసాధారణంగా. 21 డేస్ అయిందంటే ఇంకా ఆల్మోస్ట్ ఎదగడం ప్రారంభించింది పాప అని ఒక గుర్తు. 21 రోజుల తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చేస్తారన్నమాట కుటుంబానికి. తొట్టెలు లేచినా ఇంకా తల్లికి కొంత దూరంగా ఉన్నా ప్రాబ్లం లేదు అనుకునేటటువంటి ఘట్టమే తొట్టెల ప్రోగ్రాం. సో తొట్టెల కార్యక్రమం సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం విందాం. తల్లి తన యొక్క కుమార్తెను ఒడిలో చేర్చుకున్నది మొదలుకొని, తల్లి ఒడిలో కూర్చుంటున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారిలారా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి ఎత్తుకున్నప్పుడు తల్లి ఒడిలో ఉండడం క్షేమమా, దేవుని ఒడిలో ఉండడం క్షేమమా అనే ఒక ప్రశ్న వస్తే రెండు క్షేమమే. తల్లి ఒడి లేకపోతే కూడా బిడ్డలు ఎదగరు, కానీ దేవుని ఒడి లేకపోతే కూడా అసలు ఎదగరు. చాలా మంది జీవితాల్లో తల్లి ఒడి మాత్రమే ఉంటుంది, దేవుని ఒడి ఉండదు. తల్లి ఒడి ఒక వ్యక్తికి ఎప్పటి వరకు అవసరం అంటే కేవలము వాడు ఎదిగేంత వరకు మాత్రమే అవసరం. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చెంత పెట్టుకుంటా, నేను కూడా ఎత్తుకుంటాను. ఎప్పటి వరకు అంటే ముదిమి వచ్చు వరకు. ఇప్పుడు నా తల్లి ఒడిలో నేను ఎంతకాలం ఉన్నాను? కొంతకాలమే ఉన్నాను. కొంతకాలం ఉండడమే క్షేమం. ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు 30 ఏళ్ళు మా అమ్మని ఎత్తుకుంటా అంటే మంచిగా ఉండదు, చూసే వాళ్ళకి నవ్వు వస్తుంది. ఆమె ఒళ్ళో ఉండడం క్షేమం కూడా కాదు. ఆమె ఒళ్ళో ఉంటే ఆమె సాతాను ఎదిరించలేదు. నన్ను ఏదన్నా గాయపరచడానికి, నన్ను పాడు చేయడానికి దుష్టులు వచ్చినప్పుడు నా తల్లి ఒడి నన్ను కాపాడదు. నా తల్లి ఒడిలో ఉన్నా నా తల్లిని మోసగిస్తాడు, నన్ను మోసగిస్తాడు దుష్టుడు. మన పిల్లల్ని ఒడిలో పెట్టడం నేర్చుకోవాలి. ఇక్కడ నేను నా ఒడిలో మిమ్మల్ని ఎత్తుకున్నవాడుగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు ఉన్నాడా అనే వానికి ఒక సవాల్ చిన్నపిల్లల యొక్క జీవితాలు. ఇక్కడ నేను ఎత్తుకున్న వాడిని పుట్టినాక అంటున్నాడు, ఇంకా పుట్టకన్నా ముందే నా కన్నులు నేను చూసినాయి అంటాడు. ఏంటంటే పుట్టకన్నా ముందే దేవుడు ఎక్కడి నుంచి చూసుకుంటూ వస్తున్నాడు చూడండి. అంటే నలుసుగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు 139వ కీర్తనలో విచిత్రమైనటువంటి మాట దీర్ఘదర్శి దావీదు అంటున్నటువంటి మాట మనం గమనిస్తాం. 139వ కీర్తన 13వ వచనంలో నీవే కలుగజేసితివి, అది నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. ఏంటంటే 16వ వచనంలో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను ఏ స్కానింగ్ తెలియదు. అది కన్సీవ్ అయినా 2 నెలలు పోతే 2 mm 4 mm కనిపిస్తూ ఉంటుంది చిన్నగా. అంత చిన్న నడుసుకు డాక్టర్కి అడగండి, కాళ్ళు చేతులు ఉన్నాయా, కళ్ళు ఉన్నాయా? ఎక్కడున్నాయి కాళ్ళు చేతులు? కళ్ళకు చిన్న నడుసు, కంటికి కనిపిస్తున్నంత చిన్న పరిస్థితి. అప్పుడే నేను నిన్ను చూసి తిని ఆ చిన్న పిండము ఏ విధంగా ఎదుగుతుంది తల్లి గర్భంలో, ఏ విధంగా కాళ్ళు చేతులు మొలుచుకొస్తున్నాయి, ఏ విధంగా కళ్ళు వెంట్రుకలు ఒక షేప్లో ఎవరు తయారు చేస్తున్నారు? షాక్ తింటాడు మనిషి ఆలోచన చేస్తే. అంత ఎదిగిన తర్వాత వాడు బాగా మెచ్యూర్, కడుపు తల్లి గర్భంలో 9 నిండిన తర్వాత
ఏ విధంగా వాడు ఆ తల్లి కడుపు నుంచి బయటకు వస్తున్నాడు, అది పెద్ద ఆశ్చర్యం. ఒక స్త్రీ యొక్క యోనిలో నుంచి ఇంత పెద్ద రూపము బయటికి రావడం ఏ సైంటిస్ట్కి అర్థం లేనటువంటి విషయం. దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తే దేవుని బిడ్డలారా ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. దావీదు అంటున్నాడు, నీవు నన్ను కలగ చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతుంది. కింద పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూసి ఎంత ఎంత లోతుగా స్టడీ చేస్తున్నాడు చూడండి. చాలా మంది భక్తులు పాటలు రాశారు. పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూసెను. ఆ పాటలో ఆ మొత్తం ఇదే జన్మల గురించి మాట్లాడుతూ ఉంటాడు. నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన మాడవు నీవే. ఏం పాట అది? ఆ పాట ఉంటుంది. నీకన్నా ఏదో తల్లి గర్భం గురించి మాట్లాడతారు. పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూసినవి. దేవుని బిడ్డలారా ఈరోజు ఏ చక్కని పిల్లలు ఉండడం క్షేమం అనేది మనం ఆలోచన చేయాలి. వాడిని దేవుడు అంటాడు నేను కాపాడువాడను. ఎప్పటి వరకు అంటే దయచేసి మీరు అదే యెషయా గ్రంథంలో చెప్తాడు. ఇంకో మాట దయచేసి ఒక మాట యెషయా గ్రంథం 49లో 15వ వచనం చూడండి ఒకసారి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరచునా, నేను నిన్ను మరువను, చూడుము నా ఎరచేతులలో. అక్కడ పెట్టుకున్నాను. అందుకే పిల్లలకు దేవుని యొక్క ప్రొటెక్షన్ అంటే చాలా మంది తెలియదు ఈ విషయం. దేవుని యొక్క ప్రొటెక్షన్ వారికి ఉంటుంది. నా కూతురు ఎన్నోసార్లు మంచం మీద దిగి పడ్డది. పడకండి సరే 7 సార్లు మళ్ళీ ఆడుకుంటుంది. మనం అనుకుంటాం ఏమైందో అన్నంత తల్లి దాని ఇద్దరు పరిగెత్తులు పోతారు. ఎన్నోసార్లు వాడు నడక నేర్చుకుని పడతా ఉంటాడు. మనం ఊహించాం 7 కిలో ఎక్కడ పడతాడు. కానీ వాడు దెబ్బలు తాకాయి లేచి మళ్ళీ గంతులు వేస్తూనే ఉంటారు. దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు. తల్లి గర్భమున పుట్టిన నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను. దేవుడి చేతిలో ఉన్నప్పుడు దేవుడు తల్లి ఏమేమి చేస్తుందో అన్ని చేస్తారండి. తల్లి ఏడ్చినప్పుడు బిడ్డకు పాలిస్తుంది, తల్లి ఏడ్చినప్పుడు బిడ్డకు ఓదార్స్తుంది, తింపుతుంది, ఆడిపిస్తుంది. ఇవన్నీ దేవుడు చేస్తాడు. దేవుడి చేతిలో ఉన్న ఆ మధురానుభవాలు మనం స్పిరిచువల్ జీవితంలో అనుభవించగలగాలి. పాటలైతే పాడుకుంటాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడును, శంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. ఎంత అద్భుతమైన చరణం. తల్లి అయినా మరవచ్చు. ఎంతమంది తల్లులు మర్చిపోలే పిల్లల్ని. తల్లి మర్చిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి కుమారులకు. మొన్న మా చర్చలో కామె ఉంటుంది, ప్రార్థన కొడుకు మాడతలేడు. వాడు ఎందుకయ్యా, వాడు భూమికి బరువు, వాడు ఎందుకు పుట్టినాడు? చర్చలో నేను రవి బ్రదర్ ఇద్దరం ఉన్నాం. వాడు భూమికి బరువు, వాడు పుట్టకపోతే మంచిగా. అంటే తల్లిదండ్రుల లోకంలో వాడు అనుకూలంగా వాడు ఎదిగిన తర్వాత అనుకున్న ఫలితాలు వాడి ద్వారా రాకపోతే ఎందుకన్నా అని అనుకుంటారు. కానీ దేవుడి చేతిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనం తల్లిలా లాగిస్తూ ప్రేమిస్తూ చంక పెట్టుకుంటూ ఎదిగిస్తూ ఉంటాడంట. నేను నా జీవితంలో తల్లి ఒడిలో ఉన్నదానికంటే ఎక్కువ దేవుని ఒడిలోనే ఉన్నాను. తల్లి ఒడిలో చాలా తక్కువ. దేవుని ఒడిలో ఉన్నాను కాబట్టి దుష్టుడు నన్ను ముట్టలేకపోయాడు, పాడు చేయలేకపోయాడు. దేవుని ఒడిలో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవుని ఒడిలో చచ్చిపోయేదాకుండా తల్లి ఒడిలో ఒక 10 సంవత్సరాలు, ఆ తర్వాతైనా వాడికి మనం చదువు కొరకో దేని కొరకు పంపించాలి. కొంత డిస్టెన్స్ అనేది తల్లికి ఇప్పుడు తొట్టెలు లేచి నుంచే స్టార్ట్ అవుతుంది. మరీ తల్లి ఎప్పుడు దగ్గర ఉండదు కదా. వాడు తొట్టెలు లేచి కొంచెం వాడు అట్లా అలసట తీసుకుంటా ఉంటే పాపను పాప అవతల తల్లి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొంత తల్లి యొక్క స్తన్యానికి దూరంగా ఉన్నా పర్వాలేదు, ఉండగలుగుతుందన్న కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది 21 దినం దాటితేనే. మరి దేవుడి చేత ఉంటే ఎంతకాలం క్షేమం ఏంటండి?
దేవుని యొక్క ఒడిలో ఉండడం నేర్చుకోవాలి. మన పిల్లల్ని, నేనైతే నా బిడ్డల్ని దేవుని చేతికి అప్పగించినాను. వాళ్ళు దేవుని శుద్ధం ఉంటే ప్రయోజనం, నా శుద్ధం ఉంటే నా జ్ఞానం తక్కువ. నేను వారిని పెంచే పెంపకంలో నాకు జ్ఞానం లేకపోవచ్చు, కానీ దేవుడికి అప్పగిస్తే దేవుడు వారిని అనుకూలంగా ఆయన ఇష్టానుసారంగా వారిని ఎదిగింపజేస్తాడు. ఈరోజు బిడ్డలు తొట్టెల్లో వేస్తున్నామంటే అర్థమైందంటే ఇక తల్లి ఒడిలో నుంచి ఇంకో ఒడిలోకి పోతుందని అర్థం. ఆ ఒడి మామూలు తొట్టెలే కావద్దు, ఆ ఒడి యేసయ్య ఒడి కావాలి. హల్లెలూయా. యేసయ్య ఒడిలో మన బిడ్డలు వేయాలి. ఈరోజు తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. ఎంత అద్భుతం! తండ్రి ఒడిలో ఒదిగిపోయాడంట. అక్కడ కూడా కొంత అలసట అవకాశం ఉంది. దేవుడి ఒడిలో ఆయన లాడిస్తున్నప్పుడు అక్కడ ఓదార్పు పొందడానికి అవకాశం ఉంది. ప్రతి ఎమోషనల్ అటాచ్మెంట్ దేవునితో మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, తల్లి కొడుకుల మధ్య, తల్లి కూతుర్ల మధ్య ఉన్నటువంటి ప్రతి అనుభవం అక్కడ దొరుకుతుంది. ఓబేరు గారికి 11 ఏళ్ల ప్రాయంలోనే అమ్మ నాన్న చనిపోయారు. 11 ఏళ్ల ప్రాయంలో వాళ్ళ మామ పెంచి దేవుని, వాళ్ళ అమ్మనే దేవుని చెంత పెట్టింది. 6 సంవత్సరాల ప్రాయంలో దేవుని చెంతకి అప్పగించింది. ఆయన, ప్రభువా ఆయన నేను కాదు, వీరికి నీవే తల్లివి తండ్రిగా ఉండని ఆయన చేతిలో పెట్టింది. ఆయన దేవుడి వల్ల పెరిగి 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 పెద్దోడై ఒకసారి అంటాడు, నన్ను చీల్చగా గోరు చూపెను దండు, వరదవలే భీకరముగరాగా, నన్ను చీల్చగా గోరు చూపెను దండు, వరదవలే భీకరముగరాగా, అమ్మ కన్నకం మని నీ ఒడిలో, అమ్మ కన్నకం మని నీ ఒడిలో, నెమ్మది నుండుచు ఒదిగెదనయ్యా, శరణని వేడెద కరుణామయని, శరణని వేడెద కరుణామయని, రెక్కల చాటుననే సాగెద నిరతము నాకు నివాసము నీవే, శరణని వేడెద కరుణామయుడా. ఘోషించు కడలి కెరటంబులపై నన్ను చీల్చగా గోరుచు పెనుదండు, అవతల సాతాను శక్తులకు దండ వచ్చిందంట ఆయన మీదికి. సమూహం వచ్చింది దేవుడి యొక్క సేవకుని మీదికి. ఎక్కడ దాక్కోవాలి ఇప్పుడు? ఏది నా యొక్క ఆశ్రయ స్థలం ఏంటి అని ఆలోచిస్తే యేసయ్య ఒడి దొరికిందంట. అమ్మ కన్న కమ్మనైన నీ ఒడి అన్నాడు. ఎంత అనుభవించాడు చూడండి. ఆ యేసయ్య ఒడిలోనికి నువ్వు రావాలంటే ఆశామాషి లేని విషయము. యేసయ్య ఒడిలోనికి ఎవరు వస్తారంటే ఆయన రక్తమును ఆశ్రయించి నమ్మి బాప్తిసం పొందిన వాడు వస్తారు ఆ ఒడిలోనికి. ఆయన రక్తాన్ని ఆశ్రయించకుండా యేసు ప్రభు అంటే మన సంబంధం లేని దేవుడు అనుకుని నువ్వు తృణీకరిస్తూ నీ జీవిత కాలంలో ఉన్నంత కాలము ఆ దేవుని ఒడి నీకు దొరకదు. ఎత్తుకోడు ఆయన. ఇప్పుడు నా కుమార్తె నేను ఎత్తుకుంటా, ఆ రోడ్డు పోయి పిచ్చగంతలు ఎత్తుకోగలుగుతానా? ఎందుకు ఎత్తుకోను? సంబంధం లేదు, రక్త సంబంధం లేదు నాకు ఆమెకు. ఎత్తుకుంటే వాళ్ళ అనుమానాలు వస్తాయి. ఏంది ఆమెను ఎత్తుకుని ఏం ఉన్నట్టున్నాను, కళాకారుడు ఉన్నట్టు నేను అనుకుంటాడు. దేవుడిని ఎత్తుకోవాలంటే రక్త సంబంధం స్టార్ట్ అవ్వాలి, ముందుగా పేగుబంధం స్టార్ట్ కావాలి. దేవుడికి మనకున్న పేగుబంధమే క్రీస్తు రక్తంలో ఉంది. ఆయన రక్తాన్ని ఎప్పుడైనా నువ్వు ఆశ్రయిస్తావో ఆయన ఒడిలోకి వచ్చేస్తావు, ఆయన చేతుల్లోకి వచ్చేస్తావు. నువ్వు కొంచెం కింద పడ్డా ఆయన ఉడికి పడతాడు. అక్కడ నీకు కొంచెం దెబ్బలకి ఆయన ఉడికి పడతాడు. కొంచెం నువ్వు శోధనలో పడ్డా ఆయన ఉడికి పడతాడు. కొంచెం నువ్వు వేదన పడ్డా ఏడ్చిన పక్క వాళ్ళకు ఏ జాలి పుట్టకపోవచ్చు, కానీ కన్న తల్లిదండ్రులకు పిల్లలు ఏడిస్తే వాళ్ళ పానం కొట్టుకుంటుంది. పుట్టిన బిడ్డని ఎత్తుకొని మీరు చూడండి, కొంతమంది పిల్లలు ఎత్తుకున్నాగానే వేరే ఎత్తుకున్నాగా ఏడుస్తారు. ఏడు వంగానే ఆ తల్లి పానం మొత్తం ఎట్లా కొట్టుకుంటుంది అంటే చంచల మంచలం అవుతుంది. ఎప్పుడెప్పుడు తీసుకుందాం ఆమె చేతికి అనుకుంటుంది. ఒకటే నిమిషం ఎక్కడ కూడా అవసరం లేదు. పుట్టిన బిడ్డని చూడడానికి వస్తారు చుట్టాలు, వాళ్ళు ఎత్తుకున్నాగానే పిల్లలు ఏడుస్తారు. ఇక తల్లి పానం కొట్టుకుంటా ఉంటుంది. అంత పేగుబంధం ఒక మనిషిలో ఉంటే దేవుడికి ఎంత ఉంది?
ఎంతగా ప్రేమించాడు ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఆయన పిల్లలుగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా అంగీకరించబడ్డ నీ మీద కూడా ఎంతో ప్రేమ. ఆ భక్తుడు అన్నాడు, సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ, మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. ఎక్కడన్నా మట్టికి రూపమిచ్చి మహిమలో స్థానం. నరక పాత్రులమైన మనకి దేవుడు మహిమలో స్థానం ఇచ్చాడు. కుమారుడుగా కుమార్తెగా పిలుస్తున్నాడు. ఒకటే ఒక కారణం ఏంది తెలుసా? ఆయన రక్తాన్ని ఆశ్రయించాడు. The only one reason is that his blood. ఎంత విలువైందంటే యేసు రక్తాన్ని తృణీకరిస్తున్న వాళ్ళు జాగ్రత్త. యేసయ్య లేకపోతే మీ బ్రతుకు అంతే, ఇంకా కుక్కలు చింతలు ఇస్తారాక అయిపోతుంది. ఎప్పుడు ఏం చేస్తారో మీకు తెలియదు, ఎటు పోతుందో మీ జీవితం మీకు తెలియదు. నాశనం, మీ అంతమే నాశనం అన్నాడు. వారి అంతము నాశనం, నరకం వారి అంతము. ఆ స్థలానికి ఎవరిని వెళ్ళనీయకూడదనే రక్షణ పొందిన మేము రాత్రి పగలు బ్రతిలాడుతూ ఉంటాము సువార్త సభల చేత. నిన్ను విడివడి ఎడబాయని యేసయ్య ఒడిలోకి రాని పిలుస్తూ ఉంటాను. పర్వతముడు తొలగిన మెట్టలు తత్తరలినా నిన్ను విడిచిపెట్టినటువంటి యేసయ్య ఒడిలోకి దా అని చెప్పి పిలుస్తూ ఉంటాను. దేవుని బిడ్డలారా, యేసయ్య ఒడిలో మన పిల్లల్ని పెట్టడం క్షేమం. ఎందుకంటే యేసయ్య ఒడిలో పెట్టకపోతే వాళ్ళు నీతిగా తీర్చబడరు. యేసయ్య చేతిలో పెట్టకపోతే వారిలో జన్మ ద్వారా వచ్చినటువంటి పాపం పోదు. చాలా మంది భక్తులు పాట రాశారు. తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండనై ఉంటిని, నా వల్ల చేయబడెడుడెల్లా కార్యములెప్పు దేహంబుడై ఉండగా. తల్లి గర్భమున ధరింపబడినప్పుడే దురితుండనై ఉంటుంది. ఇప్పుడు నా కొడుకున్నాడు, వాడు మహిమానందు, చాలా మంచి ప్రార్థన చేస్తాడు, పాటలు పాడతాడు, దేవుడు చూస్తాగా. ఇట్లా కొన్నిసార్లు ఏదైనా ఎత్తేసేస్తే నేను కోపం తిన్నాను. నేను చాయ్ గ్లాస్ 100 రూపాయల చాయ్ గ్లాస్ అనుకున్నా, ఒకటి ఇష్టపూర్వకంగా. ఆ 2 కూడా ఎత్తేసినాడు. పానం గిలగిల కొట్టుకుంటే ఏమి ఎత్తేసిన పట్లకల్లా వాడు నేను కట్టాడు చెల్లాడు, వాడు ఎత్తేసి ఆయనకి అబద్ధం ఎవరు నేర్పించారంటే ఆమె వీడియోస్తాడు. కొన్నిసార్లు తల్లులు కూడా ఇస్తారు అనుకోండి, వాళ్ళు పాటు చేసి వాడు ఎత్తేసి కొడుకు ఎత్తేసి అని చెప్పిస్తారు. వాడు చేసి పిల్లలకైతే ఏమన్నా నేనంటే చేస్తారని చెప్పేసి పిల్లల మీద వేసేస్తారు. వీళ్ళంటే తెలిసి చేస్తారు. పిల్లలకి ఏం తెలుసు? అబద్ధం ఆడమని ఎవరు నేర్పించారు? వాడికి ఎవరు నేర్పించిన అవసరం లేదు. తల్లి గర్భమున ధరింపబడుతున్నప్పుడే వాడు దురితుండై, అంటే పాపము రక్తం వాళ్ళకి వచ్చేసింది. అందుకే వాడు యేసయ్య ఒడిలో పెట్టడం చిన్నప్పటి నుంచి క్షేమం. ఈ చిన్నప్పటి నుంచి నేర్పియాలి పిల్లలకి. యేసయ్య నా పాపాలు క్షమించుతారు. అరే వాడు ఏం పాపాలు చేసిండు? నరహత్య చేసిండా, దొంగతనం చేసిండా, ఏం చేసిండు వాడు? మా అంటే వాడు కబోర్డ్లో కూడా చాక్లెట్ అతుకుపోతాడు అంతే. కానీ వాడు నేర్పించాలి మనము. బాల్యం నుంచి యేసయ్య ఒడిలో మన పిల్లల్ని పెంచడం అంటే అది. దేవుడి బిడ్డలారా, ఈరోజు ప్రియ బిడ్డ ఇంకా పేరు నామకరణం కూడా చేయలేదు. శేఖరు తన సతీమానికి ఇచ్చినటువంటి బిడ్డను వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పెంపకం కంటే, వాళ్ళ కాపుదల కంటే దేవుడి కాపుదల ఎక్కువ ఉండాలి. మన కాపుదల కొంతవరకే ఉంటుంది, కానీ దేవుని కాపుదల ముదిమి వచ్చే వరకు ఎవరి లోకంలో పట్టించుకోరు. కొంత వయసు మీద వాడే మన అందరితో పట్టుకున్నాను. చాలా బయట ముసలి అంటాడు, ఛాయ్ కూడా పోయారు రోజుకు. ముసలి పోస్తాడు వాడు. ముసలి అయితే కొద్ది వానికి విలువ ఉండదు, వాడి ద్వారా ఆదాయం తగ్గిన కొద్ది వానికి విలువ ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటు. ఎవరు లోకంలో ఎవ్వరు చెప్పని మాట అది. ఎవరైనా చిన్నపిల్లలు ఎత్తుకుంటారు, ముసలిని ఎత్తుకుంటారా? చిన్నపిల్లలు అంటే ముద్దొస్తారు ఎత్తుకుంటారు. ఆ చిన్నపిల్లలు కూడా నీటి గుంటలు ఎత్తుకుంటారు. వాళ్ళు కొంచెం వాడు మొత్తం లెటర్ చేసి అచ్చేసి పే అంతా పూసుకొని, చిన్నపిల్లల పైన ఎట్లుంటుంది అంతా పే అంతా పూసుకుంటారు మొత్తం. అప్పుడు ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నా ముద్దు పెట్టుకోలేవాడు. అంటున్నాడు, నిన్ను ముదిమి వచ్చు వరకు అప్పుడు ఎత్తుకుంటాడంట ఆయన. ఆయన చంకన ఉండడం క్షేమం అండి. యేసయ్య చంకలోనికి రావడం, యేసయ్య ఒడిలో కూర్చోవడం మనం నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం నన్ను నిర్మించిన రీతి ఎంత ఆశ్చర్యం ప్రభు. తల్లి గర్భం నాకు ఇప్పుడు మన పిల్లలకి ఏమన్నా తెలుసా? మనకి తెలియదు. 15 సంవత్సరాల దాకా ఏం చేసినామో, ఎట్లా పెరిగినామో, ఎట్లా పెద్దలమైనామో, ఏది తిన్నా, ఎవరు పెంచి ఎవరు అడిగిరు మనకు చిన్నగా ఉన్నప్పుడు. తల్లిదండ్రుల యొక్క శ్రమ ఎంత ఉంది, ఎన్నిసార్లు పరిస్థితి ఏంది, ఎంత అంటే మనకి ఏం తెలియదు.
మన బాల్య దశ అంతా కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. దేవుని ఒక కంచె లేకపోతే మనం ఇప్పటిదాకా బ్రతకమండి. దట్ ఇస్ ఇంపాసిబుల్. ఆయన కాపాడాడు. ఎందుకు కాపాడాడంటే నేను నిత్యమయములో ఒక స్థానం ఇవ్వడానికి కాపాడాడు. నీకు ఆయన రక్తంలో పరిచయం చేయడానికి కాపాడాడు. నువ్వు పుట్టిన దినం మొదలుకొని ఎప్పుడెప్పుడు నువ్వు మరలా ఆయన ఇంటికి వస్తావని ఎదురు చూస్తూ ఉంటాడు దేవుడు. ఎప్పుడెప్పుడు నువ్వు తప్పిపోయిన కుమారులాగా పరిగెత్తుకొని వస్తావా అని చూస్తూ ఉంటాడు ఆయన. నా పాపాలు క్షమించు ప్రభువా అన్న దినాన పరిగెత్తుకుని వచ్చిన కౌగిలించుకుంటాడు ఆయన. తన కుమార్తెగా కుమారుడిగా నీకు ముద్దులు పెడతా ఉంటాడు. ఇంకా ఆయన ముద్దు పెట్టుకుని వాడు మనకు తన భుజాల మీద మోసుకొని వచ్చేవాడు అంటాడు. ఇంకా ఏంటండి ద్వితీయోపదేశ కాండములో వారికి నడకను నేర్పువాడని అంటాడు. హోషేయ 12:2-11 నేను వారికి నడక నేర్పువాడను, వారిని కౌగిలించుకున్నవాడని. నేను అద్భుతమైన మాట చదవండి. మాట తీసిన వాళ్ళు హోషేయ ప్రవచన గ్రంథము 11వ అధ్యాయం 2-3 వచనాలు. ఎఫ్రాయిమును వానికి నడక నేర్పిన వాడను నేనే. అసలు దేవుడు చేస్తున్నాడు ఇదంతా. మనం అనుకుంటున్నాం నేను నేర్పిస్తున్నాను అనుకుంటాం. నేను నేర్పుతున్నాను వానికి. వాని నడక నేర్పువాడు నేను. వాడిని ఎప్పుడు కౌగిలించుకుంటాను తెలుసా? ఎప్పుడు కౌగిలించుకుంటాను తెలుసా? నువ్వు నడుస్తూ 4 అడుగులు వేసి కింద పడాలనుకో, అప్పుడు ముద్దొస్తాడు. 4 అడుగులు నడవగానే చేత కాదు, బ్యాలెన్స్ అవుట్ కింద పడిపోతావు. కింద పడిపోగానే మన కోపం వస్తుందా? నేను ఇంటర్నేషనల్ ఛాంపియన్, రన్నింగ్ ఛాంపియన్, నా ముందు నా పడుతుందామంటే నువ్వు కింద పడతావా? బెల్ట్ తీసుకొని కొడతావా? అని బెల్ట్ తీసుకొని కొట్టాం. ముద్దు వస్తూ ఉంటాడు పడ్డపడలా. చాలా మందికి సిగరెట్ తెలియదు. ఆత్మ జీవితంలో కూడా రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత కూడా చాలాసార్లు మనం పడతాం. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు వాడు పరలోకంలో ఉన్న దేవదూతలాగా జీవిస్తున్నాడు కదా. దేవదూతల్లోనే పాపం ఉన్నాయి, వారిలో లోపాలు ఉన్నాయి. రక్షణ పొందిన మనం అనేక సార్లు పడుతున్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. వచ్చి నేను కౌగులించుకుంటాడు, మనకి లేవనెత్తుతాడు ఆయన. ఆ లేవనెత్తే తత్వం పేరే మనం అనుకుంటాం చూడండి. కొన్నిసార్లు చిన్నపిల్లలకి ఆత్మ జీవితంలో కొన్ని రోజులు ఎదుగుతున్న సమయంలో పడిపోయినప్పుడు మనకు బాగా అనిపిస్తుంది అనమాట. అయ్యో అలా తప్పు చేయకపోతే బాగుండే అని ఆ దుఃఖం ఉంది చూడు. ఆ దుఃఖమే నేను దేవుడు లేపినటువంటి నిరూపణ. ఆ దుఃఖపడే తత్వం ఉంటుంది. క్రీస్తు నిజంగా నీ హృదయంలో కార్యం జరిగిస్తే, నీ ద్వారా తప్పు జరిగినప్పుడు, పడిపోయినప్పుడు. ఇప్పుడు రోడ్డు పండి కొన్నిసార్లు పోతామండి, కొన్నిసార్లు ఎక్కడో కాలు జరిగి పడతాం. పడకనే ఈయనపోయి ఎటు కూడా పడ్డా కాబట్టి మెత్తేసుకొని పండుకుందాం అనుకుంటామా? ఎటు కూడా పడ్డా ఇంకేముంది, ఈయన పడ్డా ఇంట్లో పోయి పండుకుంది, ఈయన మెత్త తీసుకుని ఆయన పడుకుంటాం రోడ్డు మీద. ఎప్పుడెప్పుడు లేచిపోదామని చూస్తాం. వాడు ఉండవు ఒక క్షణం కూడా. రక్షణ పొందిన మనలో తప్పు చేసినప్పుడు వాడు తప్పులో ఎంజాయ్ చేయడు. తప్పు జరగడం సహజం. ఆ తప్పులో వాడు ఆనందించలేడు, దుఃఖపడతాడు. ఎప్పుడప్పుడు దాంట్లో నుంచి బయటికి పడదామని ఆలోచన చేస్తాడు. ఆ తత్వమే క్రీస్తు యొక్క రక్తం నీలో ఉంది, నువ్వు ఆయన కుమారుడు అని నిరూపిస్తుంది. ఈరోజు ఈ యొక్క తొట్టెల కార్యక్రమం సందర్భంగా మన బిడ్డను తల్లి ఒడిలో వేయడం ఎంత ప్రాముఖ్యమో, మనం కూడా ఆయన ఒడిలో ఉండడం అంతే ప్రాముఖ్యం. మనము కూడా ఆయన చేతుల్లో ఎదగడము, ఆయన చేతులతో మనము ఇంకా చెక్కబడడం అంతే ప్రాముఖ్యము. దేవుని బిడ్డలారా, ఈరోజు పాపను దేవుడికి అప్పగిస్తాం. నా ఒడిలో ఇంతకాలం ఉంది తండ్రి, ఇప్పుడు నీ ఒడిలో పెడుతున్నా. యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పటి నుంచి నేను కదా ఇక బాధ్యుడు, నీవే బాధ్యుడివి. మనం దేవుడికి అప్పగించకపోతే దేవుడు ఎట్లా బాధ్యుడు అవుతాడు? నేనున్నాను. ఇప్పుడు ఎవరన్నా మాట వినకపోతే నేను బాధ్యుడు కానీ వాడి విషయంలో. వాడు ఏమన్నా కానీ నాకు సంబంధం లేదు అనుకుంటా. నా మాట వింటే నేను బాధ్యులు అవుతాను వాడి గురించి. మనం దేవుడికి అప్పగించినప్పుడు దేవుడు బాధ్యులు అవుతాడు. దేవుడికి అప్పగించేది ఏం లేదు కానీ మా కొడుకు మంచిగా ఉండలేదా ప్రార్థన చేయి, మా కొడుకు తాగుడు మానలేదా ప్రార్థన చేయి అంటారు పెద్ద ఆయన. వాడు పెద్దగా ఇచ్చరుడే తిరుగుతూ తాగుడుకు బానిసన అయిపోయి ఇష్టానుసారంగా బతుకుతూ పోకిరి వేషాలు వేస్తూ లాస్ట్కి వస్తే అమరానికి గొడవ పడుకునేందుకు నరికి పడేస్తాను పైసలు అయినందుకు. మొన్న ఒకటి 3000 పింఛన్ పైసలు అయినందుకంట. పింఛన్ వచ్చింది వాళ్ళ అమ్మాయికి, పేపర్కి వచ్చింది. పింఛన్ పైసలు ఇవ్వనందుకు గుడ్డలు తీసుకుని నరికి పడేసి 3000 తీసుకుని సంచరికి కన్నపడితే మాయమైపోతా. తండ్రి ప్రేమ, తండ్రి ప్రేమ, ఇవన్నీ దేవుని ప్రేమ ముందు అసలు ఏ కోశన కూడా అర్థం లేనటువంటి ప్రేమ అన్నమాట. తల్లిదండ్రుల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము ఆరిపోయి రాలును త్వరలో. ఎంత అద్భుతమైన పాట రాశారు. ప్రేమ
యేసుని ప్రేమాది ఎవ్వరు కొలువలేనిది నిజము. దీనిని నమ్ము అది భూమి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ ఎవ్వరు కొలవలేనిది. ఎవరు కొలవలేదంట. దేర్ ఇస్ నో బౌండరీస్. దేవుని ప్రేమకు సరిహద్దులు లేవని అంతగా ప్రేమించాడు కనుక మన కొరకు భూమికి దిగి వచ్చి సిలువలో మరణించి రక్తం గార్చి నేను ఎత్తుకుంటాను కుమారుడు నా చేతిలో రాని పిలుస్తున్నాడు ఆయన. ఈరోజు మనం యేసయ్య చేతిలోకి వెళ్దాం, యేసయ్య కౌగిల్లో ఉందాం. అట్ ద సేమ్ టైం మన పిల్లల్ని కూడా ఆయన చేతిలో పెడదాం. గర్భఫలం ఇవ్వచ్చు బహుమానం ఇంత దక్క గుర్తు చేసి ఆ గర్భఫలము దేవుడు ఇచ్చినటువంటి బహుమానం మళ్ళీ మన దేవుడికి బహుమానం ఇచ్చినప్పుడు కృతజ్ఞత నీకు ఉందని అర్థం. దేవుడికి ఇవ్వకుండా ఏం దేవుని సేవరా, ఏం పాటలు రా, ఏం ప్రార్థన, ఏదో హైదరాబాద్ అట్లా పోదా అంటే వాడు దేవుడికి ఇచ్చినట్టు కాదు కుమారుని. దేవుడు అంటే అట్లా అంతవరకు ఉండాలి. ఏదో అట్లా మనకు అవసరానికి పోవాలి దేవుడి దగ్గరికి. ఏటీఎం కార్డు ఏటీఎం మిషన్ దగ్గర పోతాం. ఎందుకు పోతాం? పైసలు అవసరం కూడా పోతాం. అట్లా దేవుడి దగ్గర కాదు, అవసరం ఉన్నప్పుడు మాత్రం పోవాలి. మిగతా టైంలో దేవుడు లేదు, దయ్యం లేదు. మన పనులు చేసుకోవాలి, సంపాదించాలంటారు. వాడి దేవుని ఎందుకు కృతజ్ఞత గలవాడు కాదు. దేవుని సేవకు మనల్ని మనం సమర్పించుకోవాలి. మన పిల్లల్ని కూడా దేవునికి అంకితం చేయాలి. ఈరోజు ప్రియ బిడ్డలు తమ్ముడు శేఖర్కు తన సత్యమానికి దేవుడు ఉన్నతమైనటువంటి ఆశయం, ఆలోచన పరలోకం నుంచి దేవుడు అనుగ్రహించి వారి బిడ్డల్ని ఆయన కవగిరిలో, ఆయన ఒడిలో వారి బిడ్డవారి అనుదినం ప్రార్థనలో వారి బిడ్డల్ని ప్రతిష్ఠించే వారిగా అట్టి జ్ఞానంతో బిడ్డల్ని దేవుడు బలపరిచినట్లుగా అట్ ద సేమ్ టైం కూడి వచ్చిన మనందరినీ కూడా దేవుడు తన ఒడిలోనికి పిలుస్తున్నాడు. ఆయన వదిలి ఆనందిస్తారు. కొన్ని రోజులు ఎంత అద్భుతమైనటువంటి మెమోరీస్ అవి. యేసయ్య ఒడిలో ఉండడం అంటే మామూలు విషయమా? ఆయన పాదాలు ముట్టుకోవడమే అదృష్టం. ఆయన ఒడిలో కూర్చోబెట్టుకుంటున్నాడు. ఆయన ఒడిలో మనం ఉండమంటే ఇంకేంటంటే చేసేస్తాం, కథలు అవుతాయి. నా ఒడిలో ఎత్తుకున్నానంటే ఎప్పుడైనా ఏదైనా చేయవచ్చు, తెలియదు పిల్లలకి. కానీ ఆ దుర్గంధం అంతా కూడా ఇష్టపూర్వకంగా ఉంటుంది తల్లిదండ్రులు. ఎవరు అసహించుకోడు. అసహించుకుంటే అసలు తల్లి ప్రేమ తండ్రి ప్రేమనే కాదు. వేరొకటి అసహించుకుంటుండొచ్చు కానీ తల్లి ప్రేమ మాత్రం ఆ దుర్గంధంలో కూడా పోయి మనం అడుగుని ముద్దు పెడుతుంది. అది ఆశ్చర్యం. వేరొకటి ముద్దు పెట్టాడు, పక్కపోతాడు ఆ నుంచి. అంతకంటే 1000 రెట్లు గొప్ప ప్రేమ దేవుడి ప్రేమ. ఆ ప్రేమను మీరు నిరాకరించకండి. ఈరోజు ఆ 1000 రెట్ల ప్రేమ గల దేవుడు తన రక్తాన్ని మీకు పరిచయం చేస్తున్నాడు. తన యొక్క రక్షణ ప్రణాళికలో మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. నరకము తప్పించుకొని అడుగుతున్నాడు. మీ పాపాలు కడుక్కొనిన రక్తంలో దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు లోబడకపోతే ఆయన ఏం చేస్తాడంటే గాయపడతా అవుతాడు అనమాట. దేవుని ప్రేమ గాయపడుతుంది నువ్వు లోబడకపోతే. అయ్యో నా కుమారుడా, నేను నిన్ను చంక పెట్టుకుని వాడుగా నీకు ప్రేమిస్తామని కూడా నువ్వు తృణీకరిస్తున్నావు, ఇక నీ కర్మ అంటాడు ఆయన. అవతల నువ్వు సాతాను చేతిలోకి వెళ్ళిపోతావు. వాడెత్తుకుంటాడు. వాడెత్తుకొని నాట్యం ఆడిపిస్తాడు, భరతనాట్యం ఆడిపిస్తాడు. ఎప్పుడు ఏ తప్పు చెప్పిస్తాడు ఇక వాడికి తెలియదు. అన్ని ఘోరమైన పాపాలు వాడేసిన చివరికి భ్రష్టులు చేసి నరకంలో వాడేస్తారు వాళ్ళ చేతిలో ఉంటే. ఎవరి చేతిలో ఉండడం క్షేమం? దేవుని చేతిలో ఉండడం క్షేమమా, దయ్యం చేతిలో ఉండడం క్షేమమా? దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతిలో, దైవం చేతిలో, నా చేతిలో ఉండడం కూడా అనుకోదు. ఏంటంటే మా అమ్మ అన్న నేను దేవుని పోయినప్పుడు మీ కొడుకు చెప్పు అది దేవసేన అడక తినే పని అని అనుకున్నారు. ఇప్పుడు వింటే ఒకవేళ వాళ్ళకి తెలుస్తుంది. మా ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు, అడుగు తినేది గదే అన్నది ఏదన్నా మంచిగా వాడు చదువుకున్నాడు జాబ్ చేస్తారు కదా అంటే మా అమ్మ ఒక మాట అన్నది ఏంటి తెలుసా? వాడు నా చేతిలో లేదన్న. వారికి అన్న మాట ఇది, వాడు నా చేతిలో లేడు అంటే వాడు నా మాట వినడం లేదు, వాడు దేవుడి మాటనే వింటున్నాడని ఆ రోజు చెప్పేసి. నాకు చెప్పలేదు ఏమి కూడా. దేవుడి చేతిలో ఉన్నాను కనుక ఈరోజు ఈ వాక్యం చెప్తున్నాను. లేకపోతే ఎక్కడ ఉంటున్నా బ్రతుకు. మొన్న మా పాస్టమ్మ గారు చూశారు, మా ఫ్రెండ్స్ యొక్క వాడు ఏదో పెళ్ళి అయింది. ఆ పెళ్లిలో ధూమ్ దాకా మొత్తం ప్రతి ఒక్కడు బీర్లు క్వార్టర్లు దాక్కుంటూ అంగం చేస్తారు, బండ బూతులు మాట్లాడుతూ ఉంటారు. నేను అందులో ఉండాల్సిన వ్యక్తిని రక్షణ పొందకపోతే. ఎంత ఆచరణ కన్నీరు వచ్చేసినాయి. అబ్బా ఎంత గొప్ప కార్యం జరిగించాం ప్రభు, నన్ను ఆ ఘోరమైన స్థితి నుంచి బయటపడేస్తా. ఎంత అద్భుత కార్యం, ఎంత కృతజ్ఞుడైన. జీవిత కాలం అంతా కృతజ్ఞుడు అయినా తప్పలేదు. దేవుడు బిడ్డలారా, అందరినీ కూడా అదే పరిస్థితి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు సాతాను చేతిలో ఉన్న వాళ్ళమే. ఈరోజు దేవుడి చేతిలో కూర్చున్నాం. దేవుని యొక్క చేతిలో, బలవంతుల చేతిలో బాణంలాగా మన ప్రభు కొరకు నిలబడాలి. మనం నిలబడతాం, మన పిల్లల్ని కూడా పెంచుదాం.
అటువంటి ఉన్నతమైన ఆలోచన దేవుడి ఇక్కడ ఉన్న మనందరికీ దయచేయును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. విత్తబడినటువంటి వాక్యం కొరకు మనం ప్రార్థనలో ముందుకు సాగుదాం. కొద్ది క్షణాలు మనము మోకరించి ఒక చిన్న తీర్మానం తీసుకొని ఒక ప్రార్థన చేసి మనము తొట్టిల కార్యక్రమంలోకి వెళ్ళి కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.